హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఏటా కొలువుల పండగ. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి 1న ప్రకటించేలా రూపకల్పన. నమూనా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్న టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీపై దృష్టి పెట్టింది. నిర్దిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేస్తే ఉద్యోగార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నమూనా జాబ్ క్యాలెండర్ తయారీకి కసరత్తు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఏ కేటగిరీలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి, వాటి భర్తీకి ఏ సమయంలో ప్రకటన ఇవ్వచ్చు, అర్హతా పరీక్షల నిర్వహణ తదితర పూర్తి స్థాయి సమాచారంతో జాబ్ క్యాలెండర్ రూపొందించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించిన టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 నియామక సంస్థలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీతో పాటు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని నియామక సంస్థలకు సంబంధించి ఉమ్మడిగా ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ ఖరారు చేస్తే ఏ సమయంలో ఎలాంటి ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయొచ్చు, నియామకాల ప్రక్రియ ఏ విధంగా చేపట్టవచ్చు అనే అంశాలపై మరింత స్పష్టత ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్లో సమయపాలన, సర్వీస్ నిబంధనల నవీకరణ, ఖాళీల గుర్తింపు, వాటి భర్తీకి ప్రభుత్వం ఆమోదం పొందడం వంటి వాటితో ప్రభుత్వ శాఖల నిర్దిష్ట పాత్రపై కూడా స్పష్టత వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. ఏటా విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా సివిల్ సర్వీస్తో పాటు కీలక ఉద్యోగాలను ఆ సంస్థ భర్తీ చేస్తుంది. దీంతో యూపీఎస్సీ తరహాలోని టీఎస్పీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ తయారీకి చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన నమూనాను టీఎస్పీఎస్సీ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇలా ఖరారు చేసిన జాబ్ క్యాలెండర్ను ఏటా జనవరి 1వ తేదీని ప్రకటిస్తే ఆ ఏడాదిలో చేపట్టే నియామకాలపై ఉద్యోగార్థులకు అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, వాటికి ఏ విధంగా సన్నద్ధం కావచ్చనే వివరాలతో ప్రణాళికలను తయారు చేసుకొని కెరీర్ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 31 జిల్లాలో అన్ని సబ్జెక్టులో ఖాళీలు. కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం. మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాల్లో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టులన్నీ 2629కి పెంచారు. అందుకే మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో 5 ఖాళీలుంటే అత్యధికంగా 41 ఉన్నాయి. ఈ సబ్జెక్టులో 32 జిల్లాల్లో 2 అంకెల్లోనే ఖాళీలున్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తులు 1,50,000 వరకు పెరగవచ్చని అంచనా. పాత డిఎస్సికి 1.77 లక్షల దరఖాస్తులు అందాయి. తాజా నోటిఫికేషన్తో శనివారం వరకు 6,000 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది. మాధ్యమాల వారీగా ఖాళీలు: తెలుగు 8,929 ఖాళీలు, ఉర్దూ 1,183 ఖాళీలు, హిందీ 475 ఖాళీలు, ఆంగ్లం 388 ఖాళీలు, మరాఠీ 64 ఖాళీలు, బెంగాలీ 15 ఖాళీలు, తమిళం 5 ఖాళీలు, సంస్కృతం 2, కన్నడ 1, మొత్తం 11,062 పోస్టులు. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే.
గురుకుల విద్యా సంస్థలో నియమితులైన 9,000 మంది టీచర్లు. పలు కేటగిరీలో ఇప్పటికీ నియామక పత్రాలు అందజేత. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్. 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగనన్న నగారా. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్, నిర్వహణ, పోస్టింగ్లు. సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువు తీరేందుకు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీలు, ఫిజికల్ డైరెక్టర్ పీడీలు, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ జేఎల్లో, డిగ్రీ లెక్చరర్ డిఎల్లో కేటగిరీలో దాదాపు 9,000 మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీలో ఎంపికైన దాదాపు 2,000 మందికి గత నెలలో నియామక పత్రాలకు సంబంధించి గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్తవానికి ఈ 3 కేటగిరీలో 6,600 మందికి నియామక పత్రాలు అందాల్సి ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులకు సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో పెట్టారు. కాగా కోడ్ తొలగిన వెంటనే పూర్తి స్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. గురుకుల విద్యా సంస్థల ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7,000కు పైగా ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీ జోన్ కేడర్లకు చెందిన కేటగిరీలో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించాలి. జిల్లా స్థాయి కేడర్లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియారిటీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా ఎన్నికల కోడ్ తరువాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణలోకి వస్తారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తరువాత నియామక పత్రాలు పంపిణీ చేసి తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సిలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహణ తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్న పోస్టులు దక్కేలా సొసైటీలో సాంకేతిక ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువు తీరుతారని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.